క్రీస్తునందు సహోదరి సహోదరులందరికీ ప్రభునామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము మరణము. కీర్తన గ్రంథము 90వ కీర్తన, మోషే రాసినటువంటి కీర్తన. 90వ కీర్తనలో 3వ వచనము, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి. ఇదొక ఇన్విటేషన్ లా మనకు కనబడుతుంది చూడండి. తిరిగి రండి, ఎవరైనా ఇంటికి వచ్చి మనం పిలుస్తున్నట్టుగా. అంటే నరులారా తిరిగి రండి అంటున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి దేవుడు మరలా మనల్ని పిలుస్తూ ఉన్నాడు అన్న మనం గ్రహించగలగాలి. నరులారా తిరిగి రండి, మనుషులను మట్టికి మార్చేది ఆయనే. 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలముని ఎడల 80 సంవత్సరములు ఆయనను, దాని వైభవము, ఆయాసము, దుఃఖమే. ఈ 70 సంవత్సరాల కాలము అనంతరము జీవితం ఉందా అంటే మరణించిన తర్వాత మరలా బ్రతుకు ఉంది అని గ్రంథం చెప్తుంది. మరణం తర్వాత బ్రతుకు ఉంది. యుగ యుగాలు దేవునితో ఉండే జీవితం ఉంది. ఈ 70 సంవత్సరాల బ్రతుకు కోసం, ఈ 70 సంవత్సరాల జీవితం కోసం ఈ లోక సంతోషంలోనే మునిగిపోతున్నటువంటి మనుషులారా, దయచేసి మరణం తర్వాత మరొక అద్భుతమైన జీవితం ఉందని, అది యుగ యుగాలు దేవునితో జీవించే జీవితం అని మనం గ్రహించాలి. సముద్రములో ఒక నీటి బొట్టు ఈ 70 సంవత్సరాలు అనుకుంటే, సముద్రం అంతటువంటి ఆయుష్కాలము దేవునితో ఉండే కాలము. అది మరణం తర్వాత మనం పొందుకుంటాం. దయచేసి మరణం గురించిన వాస్తవాలు మనము ఆలోచన చేయగలగాలి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనాన్ని చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 6:12లో, నేడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకును మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. వారు పోయిన తరువాత అన్నాడు చూడండి. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో అంటే పోయిన తర్వాత ఏదో ఒకటి సంభవిస్తుంది. ఆ మనిషికి ఏదో జరుగుతుంది. వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు. ఒక క్రైస్తవులుగా చెప్పగలమండి. పోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏమి సంభవిస్తుంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14లో కూడా, కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో అంటున్నాడు. అంటే నరుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుందా అంటే జరుగుతుంది. నరుడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు తెలియజేస్తారు. మన జీవితాల్లో బ్రతుకునంత కాలము ఈ దేహముతో ఉంటున్నాం. దేహముతో జరిగించిన ప్రతి వాంటి క్రియల ఫలము చొప్పున నువ్వు అనుభవించాలి. అవి మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు తీర్పులోకి తెస్తాడు కనుక ఒక్కసారి మరణం వెనుక వాస్తవము కేవలము మనిషి జీవితం మరణముతోనే ముగింపు కాదు. మరణము నీ జీవితానికి ఒక అద్భుతమైన ప్రారంభం. యుగ యుగాలు దేవునితో ఉండే జీవితానికి అది ప్రారంభం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు గారు మరణాన్ని ఒక మార్గంగా చూశారు. మరణాన్ని ఒక మార్గంగా మాట్లాడుతూ ఉంటారు. రాజుల మొదటి గ్రంథం తన కుమారుడైన సొలొమోను గారి దగ్గరికి తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాట, ఆయన వృద్ధాప్యంలో దావీదునకు మరణకాలం సమీపింపగా, మొదటి రాజులు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలలో, దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచున్నాను అన్నాడండి. ఇదొక మార్గం. ప్రభువైన యేసు లాజరు విషయంలో మరణాన్ని నిద్రగా ఆయన మాట్లాడతారు. మరణించిన వాడు లాజరు నిద్రించుచున్నాడు. మరణము నిద్రే. ఒక రోజున లేవాలి. ఒక రోజున మనం లేవాల్సిన పరిస్థితి ఉంది. దేవుడు మనం లేపుతాడు. అయితే మరణం తర్వాత జీవితం భయంకరంగా ఉండకూడదు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు విషయంలో మనం చాలాసార్లు విని ఉంటాం. ధనవంతుడు సుఖపడి తన జీవితాన్ని కొనసాగించాడు. ఒకరోజు నిద్రించాడు, మరణించాడు. ఆయన జీవితం కళ్ళు తెరిసేసరికి పాతాళంలో యాతన, వేదన. దయచేసి లాజరు జీవితం కష్టాలు అనుభవించాడు. కానీ మరణించిన తర్వాత అబ్రహాం గారు రొమ్మును ఆనుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరణము భయంకరమైన జీవితం. మరణం తర్వాత అనేక మందికి ఆ వాస్తవమైన జీవితం ఉందని తెలియక మరణమే ముగింపు అనుకుంటున్నారు. కేవలం ఆ సమాధితోనే తన జీవితం అయిపోయిందని భ్రమలో బ్రతుకుతున్నారు.
దయచేసి మరణం తర్వాత ఒక అద్భుతమైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో ఈ దేహం ఉన్నప్పుడే నువ్వు దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఎవరైతే రక్షింపబడతారో ఆ రక్షింపబడిన ప్రతి వారు మరణించిన తర్వాత దేవుడు వారిని లేపుతాడు. ఆ అద్భుతమైన జీవితాన్ని వాళ్ళు ఇస్తాడు. దయచేసి ఈ 70 సంవత్సరాల కాలమే లోక సంబంధముగా అనేక మంది యెషయా గ్రంథంలో కూడా వాళ్ళ బ్రతుకు ఎలా ఉందంటే మరణము ముగింపు అనుకుంటున్నారు. మరణమే వాళ్ళ జీవితాలకు ముగింపు అనుకుని యెషయా గ్రంథము మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 22వ అధ్యాయం, యెషయా గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనములో రేపు చచ్చిపోదుము గనుక, చూడండి, రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. మనుషుల జీవితాలు ఈ రోజు కూడా ఇలాగే ఉన్నాయండి. ఆ రోజు యెషయా గారి కాలంలో రేపు చచ్చిపోతాం కనుక ఈ రోజే మనం అనుభవించాలి, సంతోషించాలి, లోకంలో ఎంజాయ్ చేయాలి అన్న మాటలు ఈ రోజు కూడా మనం వింటూ ఉన్నాం. ఈ బ్రతుకు ఎందుకురా? ఆనందించడానికే కదా. లోక ఆనందాల కోసం నువ్వు బ్రతుకుతూ ఉంటే 70 సంవత్సరాల ఆయుష్కాలం నువ్వు ఎలా బ్రతికావో నీ క్రియలను బట్టి దేవుడు పరలోకము, నీ క్రియలను బట్టి దేవుడు మరొక జీవితం ఇస్తాడు. దయచేసి దేవుని పిల్లలాగా రేపు చచ్చిపోదాము కనుక వాళ్ళ పరిస్థితి ఎలాగుందో ఈ రోజు లోకంలో మనుగడ కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. చూడండి, కావాలంటే ఈ లోకము దేవుడి దేహాన్ని